ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలోనే జనానికి చేరువ కావడానికి జనసేన కీలక నిర్ణయం తీసుకుందా? ఇప్పటికే 2 ప్రత్యక్ష ఎన్నికలు ఎదుర్కొని అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న జనసేన పార్టీ తదుపరి ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలోపేతానికి శ్రీకారం చుట్టిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుండో జనసేన కార్యకర్తలు ఎదురు చూస్తున్న ఆ రోజు త్వరలోనే రాబోతోందా? క్షేత్రస్థాయిలో పార్టీ బలపడితే భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో జనసేన కీలక శక్తిగా మారనుందా? ఇంతకు జనసేన తలపెట్టిన ఆ కార్యక్రమం ఏంటి? వచ్చే ఎన్నికల నాటికి మరింతగా బలం పుంజుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న జనసేన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జనసేన శ్రేణులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ లాంటి వార్త. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అంకానికి త్వరలోనే ముహూర్తం సెట్ చేశారు జనసేన పార్టీ పెద్దలు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కమిటీలను వేయబోతున్నట్టు సమాచారం. బూత్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పదవులను ప్రకటించబోతున్నారట. దీంతో జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలోనే రాబోతోందన్నమాట. నిజానికి ఏ పార్టీ అయినా సరే గ్రౌండ్ లెవెల్లో బలం పుంజుకోవాలి అన్నా, ప్రజలకు చేరువ కావాలి అన్నా గ్రామస్థాయిలో నాయకత్వమే అత్యంత కీలకం. గ్రామాల్లో గనుక ఒక పార్టీ బలపడింది అంటే ఇక ఆ పార్టీకి తిరుగుండదు. అయితే దాదాపు 11 సంవత్సరాల క్రితం ఏర్పాటైన జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో కొద్దిమంది లీడర్లు పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు కానీ గ్రామస్థాయిలో ఆ పార్టీకి కమిటీలు లేవు. స్వచ్ఛందంగా కార్యకర్తలే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇల్లు తిరిగి జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరించి మరీ చెబుతున్నారు. అయితే దశాబ్దానికి పైగా జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కమిటీలు నియమించి వారికి కీలక బాధ్యతలు అప్పజెబితే వారి పార్టీ మరింతగా పటిష్టమవుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి బూత్ లెవెల్ టు స్టేట్ లెవెల్ వరకు అన్ని రకాల కమిటీలను జనసేన వేయబోతున్నట్టుగా సమాచారం. నిజానికి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా వీలుపడని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన విజయాన్ని దక్కించుకుంది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. బలమైన రాజకీయ శక్తులుగా ఉన్న తెలుగుదేశం, వైసీపీ రాజ్యమేలుతున్న క్రమంలో పొత్తుగా ఏర్పడి జనసేన బంపర్ విక్టరీ సాధించింది. జనసేన గెలుపులో ఆ పార్టీ కార్యకర్తల కృషి వెలకట్టలేనిది. పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ కోసం అనుక్షణం పాటుపడుతూ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారు. అయితే వారికి కీలక బాధ్యతలు అప్పజెబితే పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళతారు అన్న భావన అధిష్టానంలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తూ వస్తోన్న జనసేన ఏప్రిల్ 1 నుంచి కమిటీలను నియమించే కార్యక్రమం మొదలు పెట్టబోతోందని సమాచారం. వైసీపీని గద్దెదించడానికి తమ బలానికంటే తక్కువ సీట్లు తీసుకుని పొత్తులో పోటీ చేసింది జనసేన. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ తగ్గి మరీ త్యాగం చేశారు. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీకి సీట్లు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కూటమి 10 కాలాల పాటు కొనసాగాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి పార్టీలు కలిసి ప్రయాణం చేయాలని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల నాటికి జనసేన బలం పెరిగితే ఖచ్చితంగా మరిన్ని సీట్లను పొత్తులో భాగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన తరపు నుంచి మరికొంతమందికి చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఏపీ రాజకీయ చదరంగంలో పవన్ దూసుకుపోతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తున్న నాయకుడిగా
పార్టీలకు అతీతంగా పవన్కు ఆదరణ ఉంది. ప్రజారాజ్యం కంటే ముందే పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను స్థాపించారు పవన్. ఆ తర్వాత 2014లో జనసేనను స్థాపించి సుదీర్ఘకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సొంత డబ్బులతో ప్రజల కష్టాలను తీర్చారు. సుదీర్ఘ పోరాటాల తర్వాత దేశంలో మరో పార్టీ సాధించని రికార్డు విజయాన్ని జనసేన సాధించింది. ఇప్పటికే జనసేన బలం గతం కంటే బాగా పెరిగింది. జనసేనపై చేస్తున్న కుల ప్రచారానికి కూడా కాలం చెల్లింది. జనసేన ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలను జనం గమనిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా జనసేన వైపు నిలిచారు ప్రజలు. కాలక్రమంలో అందరిలోనూ మార్పు కనిపిస్తోంది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరిలోనూ చైతన్యం పెరిగి ఐక్యత పెరిగి పవన్ కళ్యాణ్ వెంట నడవడం ప్రారంభించారు. జనసేన విక్టరీలో అన్ని కులాల పాత్ర ఉంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి సేనాని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర స్థాయి మొదలుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేయబోతున్నట్టు సమాచారం. గ్రామ స్థాయిలో పార్టీ బలపడితే రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలను పొత్తులో దక్కించుకోవడమే కాకుండా ఆ ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ ఈజీగా సాధించడం ఖాయం. జనసేన సభ్యత్వాలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అధికారంలోకి వచ్చాక జనసేన సభ్యత్వ నమోదు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డులను బ్రేక్ చేసింది. ఏ పార్టీకైనా క్యాడరే బలం. ఇది 100% కరెక్ట్. అవును, క్యాడర్ బలంగా ఉంటేనే పార్టీలు మనుగడ సాధించగలుగుతాయి. ఈ మాట జనసేన పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఏపీ వ్యాప్తంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లిన జనసేనకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం అతి స్వల్ప వ్యవధిలోనే 10 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఈసారి 2 వారాల్లోనే 15 లక్షల వరకు సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇక చేరికలు జనసేనలోకి బాగానే ఉన్నాయి. పవన్ గేట్లు ఎత్తితే వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అనేక మంది నేతలు, కార్యకర్తలు జనసేన వైపు చూస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి తగ్గట్లే గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున జనసేనలోకి జాయినింగ్లు కొనసాగుతున్నాయంటున్నారు. క్యాడర్ నిర్మాణం, పార్టీ బలోపేతం, కొత్త కమిటీలు పాత నాయకత్వానికి భరోసా ఇస్తూనే కొత్త నాయకత్వాన్ని ఆహ్వానిస్తోంది. ఇంకోవైపు పార్టీ కార్యకర్తలకు జనసేన ఇస్తున్న ప్రాధాన్యత మరో పార్టీలో కనిపించదు. ఇతర పార్టీలకు భిన్నంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 500 రూపాయలతో బీమా కల్పిస్తోంది జనసేన. ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే క్రియాశీలక సభ్యత్వం ఉన్న కుటుంబాలకు 5 లక్షలు బీమా చెక్కులు అందజేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునే వారి నుంచి డ్రైవర్లు, పై స్థాయి ఉద్యోగుల వరకు అనేక మంది ఫ్యామిలీలే జనసేన సభ్యత్వం తీసుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం పెరగడంతో ఇప్పుడు క్షేత్రస్థాయి నాయకత్వాన్ని గనుక ఏర్పాటు చేస్తే జనసేన రాష్ట్రంలోనే ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. పవన్ మొండి ఘట్టం. తాను అనుకున్నది సాధించే వరకు ఆయన పట్టును వీడరు. ఆయన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. ఈ ప్రపంచంలో యువతలో మరెవరికీ లేని ఫాలోయింగ్ ఉన్నది ఒక్క పవన్ కళ్యాణ్కే. జన సైనికులు, వీర మహిళలకు ఆయన ఒక ఆరాధ్య దైవం. జనసేన 1.0తో ఒక్క సీటుతో సరిపెట్టుకోగా జనసేన 2.0 100% స్ట్రైక్ రేట్తో బంపర్ విక్టరీ కొట్టింది. మరి జనసేన 3.0 ప్రభంజనం ఎలా ఉండబోతోంది? అందుకోసం ఇప్పటి నుండే జనసేన ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోబోతోంది? 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా ప్రజలు తీర్పునిచ్చారు. మరి తదుపరి ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జనసేన ఈసారి మరింతగా బలాన్ని పెంచుకుంటుందా? అందుకోసం ఇప్పటి నుండే కసరత్తు చేస్తోందా? ఒకవైపు వైసీపీ పతనం దిశగా సాగుతున్న ఈ క్రమంలో జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేయబోతోందా? ఇప్పటికే సాంకేతికంగా ఏపీ అసెంబ్లీలో జనసేనదే ప్రతిపక్ష స్థానం. జనసేనకు వచ్చిన సీట్లలో కనీసం సగం కూడా వైసీపీకి రాలేదు.
ఇటువంటి తరుణంలో ఏపీలో జనసేన మరింతగా బలపడనుందా? పవన్ అంటే ఒక వ్యక్తి కాదు, తుఫాన్ అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే. పవన్ రాజకీయ ప్రస్థానం ఏపీలో ఇప్పుడు ప్రభంజనమే సృష్టించింది. ఓ పెను తుఫానుగా మారి వైసీపీ ప్రభుత్వాన్ని పెకలించి రాజకీయ సునామీ అంటే ఏంటో జగన్ సర్కారుకు తెలిసొచ్చేట్లు చేసింది. పవన్ శక్తి సామర్థ్యమేంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడంటూ హేళన చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకులాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. పవన్ కళ్యాణ్ కోసం సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, షూటింగ్లకు ఫారెన్ ట్రిప్పులు ఇవేమీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయం అంటేనే పులిమీద స్వారీ. ఒక్కసారి అడుగు పెట్టాక వెనుతిరిగి చూడకూడదు. నేరుగా ఆ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడైనా కుంగిపోవడం ఖాయం. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ కార్యనిర్దేశం చేశారు. 2022లో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల బిడ్డల బాధ్యతను స్వీకరిస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో రైతు కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అన్నట్లే సొంత డబ్బు కోట్ల రూపాయలను ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పంచారు. మాటిస్తే ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గని నేతగా నిలిచారు పవన్. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జనసేన అధికార పక్షంలో భాగస్వామి అయినా సాంకేతికంగా చూస్తే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కిందనుకోవాలి. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకే ఇబ్బంది. ఇప్పటికే అసెంబ్లీలో సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే 2029 ఎన్నికల్లో జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు ఆ పైన పెరిగిన ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన నుంచి గెలిచిన వారిలో 3 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, 1 క్షత్రియ, 1 కమ్మ, ఇంకొకరు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఇలా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పవన్ అన్ని కులాలకు చేరువయ్యారు. ఆ బలం కొన్ని రెట్లు పెరిగి జనసేన ప్రచండ శక్తిగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో ఆ పార్టీ బలోపేతం కావాలి. అలా జరగాలంటే పార్టీని గ్రామ స్థాయిలో నడిపించేవారు కావాలి. అది కమిటీల ద్వారానే సాధ్యం. 1983లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్కి భిన్నమైన పార్టీ అని ముద్ర వేసుకోవడం కోసం మేధావులను కలిసి లోతుగా అధ్యయనం చేసి అప్పటి నాయకులు వేసుకునే ఖద్దరు చొక్కాకు బదులు పచ్చ చొక్కా తీసుకొచ్చారు. గుర్తింపు కోసం అన్ని కోణాల్లో ప్రయత్నం చేశారు. శిక్షణా తరగతులు నిర్వహించి గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలకు ప్రాధాన్యత ఇస్తూ బలమైన కార్యకర్తల వ్యవస్థను నిర్మించుకున్నారు. 1987లో మండల ఎన్నికలతో కింది స్థాయిలో క్యాడర్ బలం పెరిగింది. అధినాయకుడు కమ్మాయినా టీడీపీకి బీసీల పార్టీ అనేలా తయారు చేసుకున్నారు. అందుకే 4 దశాబ్దాలుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా టీడీపీ తిరిగి లేచి నిలబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా అన్ని కులాలకు సమగ్ర ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు కదులుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేయబోతున్న కమిటీలో అన్ని కులాలకు సమప్రాధాన్యత ఇచ్చేలా పవన్ సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ రాష్ట్రంలోనే అన్ని సామాజిక వర్గాలకు చేరువవడమే కాకుండా గ్రామ స్థాయిలో బలోపేతమవుతుంది.
ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా జీరో చేసేసి వైసీపీ స్థానాన్ని జనసేన ఆక్రమించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన ప్రభంజనం సాగుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా? జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంకోవైపు తమ తప్పులు దిద్దుకుని మళ్లీ బలపడాల్సింది పోయి వైసీపీ ఆ దిశగా ప్రయత్నించకపోవడం కూడా జనసేనకు మరింత ప్లస్ అవుతోంది. ఏపీలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్ తీవ్ర నిరాశ నిస్పృహలతో కూటమి ప్రభుత్వంపై నోటికి వచ్చినట్లు కామెంట్లు చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన తొలి రోజు నుంచే జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలంతో తిట్టి ఎన్నికల్లో ఓడిన జగన్ మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని చులకనగా మాట్లాడుతూ పవన్ అభిమానులకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి దూరమవుతున్నారు జగన్. ఇంకోవైపు నేతలు వరుసగా వైసీపీని వీడుతున్నారు. వైసీపీ ఎప్పటికీ కోలుకుంటుందో తెలియదు గాని ఆ పార్టీలోని నాయకులైతే ఒకరి తర్వాత ఒకరు జగన్ కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. ఇంతలా పార్టీ డ్యామేజ్ అయినా డ్యామేజ్ కంట్రోల్కు జగన్ దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీలోనే వినిపిస్తున్న టాక్. పోయేవారిని ఆపలేకపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు లేరు. జగన్ రేపు నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినా ఆ పర్యటనను సక్సెస్ చేసే దిక్కులేదు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూటమికి ఆయువు పట్టుగా ఉండడంతో మళ్లీ వైసీపీ ఇప్పట్లో కోలుకోలేదని, జగన్ విధానాలు కూడా మార్చుకోవడం లేదని, తమకు గౌరవం ఇవ్వడం లేదని, తమను పట్టించుకోవడం లేదని చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారిలో ఇప్పటికే కొందరు బయటికి వెళ్లిపోగా మరికొంతమంది ఎప్పుడెప్పుడు జంపు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతగా పార్టీ పతనమైపోతున్నా జగన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదేమో తెలియదు గాని ఆయనైతే పోయేవారిని ఆపలేకపోతున్నారు. అసలే ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై గట్టి దెబ్బ పడితే పార్టీని గాడిలో పెట్టి బలం పెంచుకుని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాల్సింది పోయి జగన్ వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జనసేన వైసీపీ స్థానాన్ని పూర్తిగా ఆక్రమించడానికి పెద్దగా సమయం పట్టదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడిని తెలుగు ప్రజలు అంతకు ముందు ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోరేమో. ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడుతూ ఉంటారు. కానీ పవన్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం అలుపెరగని పోరాటాన్ని చేస్తున్నారు. ప్రజా సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి జనసేన ఫ్యూచర్ ఏం మలుపులు తిరుగుతుందో అన్నది. ఇక ఇది ఈవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.